మోంతా తుఫాన్ అంతకుముందు కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వర్షాలతో పంట నష్టం, మార్కెటింగ్ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నిబంధనలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక సభ్యులు కన్నెగంటి రవి, విసా కిరణ్, కొండలతో పాటు జిల్లాల నుంచి రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వైపరీత్యాల్లో నష్టపరిహారం ఇవ్వడానికి వాళ్ళు అంచనా వేయడానికి తీసుకునే నాము 33% పంట నష్టం కావాలి. అంటే మామూలుగా వచ్చే దిగుబడి కంటే 33% తక్కువ పంటలనే ఆ రైతులనే వాళ్ళు నమోదు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ రకంగా వరుస ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. అంటే ఆగస్టులో ఒకసారి వర్షాల వల్ల కొంత దెబ్బతింది, మళ్ళీ సెప్టెంబర్ నెలలో వర్షాల వల్ల దెబ్బతింది, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో మోంతా తుఫాన్ వచ్చింది. ఇప్పుడు క్యుములేటివ్గా అంటే ఈ వరుస ప్రకృతి వైపరీత్యాల వల్ల దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఎక్కడ కూడా కన్సిడర్ చేయట్లేదు. వాస్తవానికి తను చెప్పినట్టుగా చాలా చోట్ల సగం దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది రైతులకి. మరి అట్లాంటప్పుడు అందరూ కూడా ఈ 33% నాన్ కిందికే వస్తారు కదా. ఇప్పుడు సగం దిగుబడి తగ్గిపోయిందంటే సగం దిగుబడి తగ్గిపోయిన వాళ్ళందరికీ కూడా ఎకరం 10,000 రూపాయలు ఇవ్వాలి. కానీ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. నిన్న మినిస్టర్ ప్రకటించిన సంఖ్య అయితే కేవలం 1,17,000 ఎకరాలు మాత్రమే. కాబట్టి ఇది కూడా యాక్చువల్గా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వ్యాపారులు కేంద్రం ఎంత ధరలను ప్రకటించనివ్వండి, వాళ్ళు ఎంత కొనాలనుకుంటారో అంతే కొనడానికి మార్కెట్లో రింగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ ఎనమామల నుంచి ఎప్పుడు వస్తుంది మనకు ఆ స్టోరీ. వాళ్ళందరూ ముందు జెండా పాటను వాళ్ళే నిర్ణయం చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేట్తో మొదలెడుతున్నారు అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి ఉంది? కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత లేదు కనుక, కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలతోనే కొనాలనేటువంటి రూల్ లేదు కనుక ఆ పరిస్థితి ఉంది. మనం అందుకే రైతు సంఘాలుగా గత 5-6 ఏళ్లుగా మనం ఏమడుగుతున్నామంటే, నువ్వు ప్రకటించిన ధరకి మద్దతు ధర ఇవ్వాలి, మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి. రెండోది స్వామినాథన్ గారు చెప్పినట్టుగా మొత్తం సమగ్ర ఉత్పత్తి ఖర్చుకి 50% కలిపి ధర ప్రకటించాలి అనేది 2 డిమాండ్లు మనం అడుగుతున్నాం. ఈ 2 కూడా మోడీ ప్రభుత్వం గత 14 నుంచి ఇప్పుడు 11 ఏళ్ళు పూర్తయిపోయినటువంటి దశలో ఇప్పటిదాకా చేయలేదు. అంటే వాళ్ళు వ్యాపారుల పక్షాన, కంపెనీల పక్షాన నిర్ణయాలు చేస్తున్నారు తప్ప రైతుల కోసం కాదు అనేది మనకి ఈ విషయంలో అర్థమవుతుంది. ధరలు నిర్ణయించే విషయంలో వచ్చిన వర్షానికి కానీ తుఫానికి కానీ ఏ రకాలైతే కొంచెము క్లైమేట్ రెసిలియంట్ అంటాం, కొన్ని రకాలు తట్టుకుంటాయి, కొన్ని రకాలు తట్టుకోవు. అది క్షేత్రస్థాయిలో ఒక సైంటిఫిక్ టీం పెట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ యూనివర్సిటీ మనలాంటి వాళ్ళు, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళేసి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ క్రాప్లో ఈ వెరైటీ అయితే బాగుంటుంది. సన్న రకాలు ఉంటాయి, వరిలో దొడ్డు రకాలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఓవరాల్గా చూస్తుంటే ఎక్కువ లాసెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి? వరిలో కనిపిస్తుంది, అలాగే పత్తిలో కనిపిస్తుంది. పత్తిలో 3 రకాల లాసెస్ కనిపిస్తుంది, వరిలో 2 రకాల లాసెస్ కనిపిస్తుంది. అయితే మనకు ఆప్షన్ ఏంటి, ఏ రకాలు తట్టుకుంటాయి అనేది చాలా డేటా ఉంది. సో నాకు ఎగ్జాంపుల్, మేము పాడేరు వెళ్ళినప్పుడు ఒక రెడ్ రైస్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం. అక్కడ కూడా పాడేరులో కూడా చాలా డ్యామేజ్ అయింది.